హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఎంఎస్ విండోస్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ విండోస్ టాపిక్ మీద మనకి 50 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఫంక్షన్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద విండోస్ టాస్క్ మేనేజర్? సో మేనేజ్ డిస్క్ పార్టీషన్స్, మానిటర్ రన్నింగ్ అప్లికేషన్స్ అండ్ ప్రాసెస్, ఎడిట్ ద విండోస్ రిజిస్ట్రీ, క్రియేట్ బకెట్స్. Create backups. So option B is the correct answer. Monitor running applications and process. Next one. Which keyboard shortcut directly opens File Explorer? ఏ ఒక షార్ట్కట్ కీని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ ని డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. విండోస్+E, విండోస్+D, కంట్రోల్+E, ఆల్ట్+E. సో విండోస్+Eని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ ని ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్. విచ్ విండోస్ ఫ్యూచర్ అలౌస్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ టు రన్ సైమల్టేనియస్లీ? సో ఏ ఒక్క విండోస్ ఫ్యూచర్ అనేది మనకి మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని సైమల్టేనియస్ అంటే ఒకేసారి రన్ చేయడానికి యూజ్ అవుతుంది. హైపర్ వీనా, రెడ్ బూస్ట్ ఆర్ బిట్ లాకర్ ఆర్ ఏరియో. సో హైపర్ వి అనేది మనకి ఏంటంటే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ని ఒకేసారి సైమల్టేనియస్ గా రన్ అవ్వడానికి విండో యూజ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఫైల్ సిస్టమ్ ఇస్ ద డిఫాల్ట్ ఫర్ ద మోడర్న్ విండోస్ ఇన్స్టాలేషన్? ఏ ఒక ఫైల్ సిస్టమ్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది మోడర్న్ విండోస్ ఇన్స్టాలేషన్ కి అని అడుగుతున్నాడు. FAT16, FAT32, NTFS, XFAT. సో మనకి NTFS అనేది యూజ్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ విండోస్ యూటిలిటీ ఈజ్ యూజ్ టు క్లీన్ అన్నెసెసరీ ఫైల్స్? ఏ ఒక్క విండోస్ ని యూజ్ చేసుకొని మనము అన్నెసెసరీ ఫైల్స్ ని క్లీన్ చేయొచ్చు. డివైస్ మేనేజరా, డిస్క్ క్లీనప్, రిసోర్స్ మానిటరా, లేదంటే పర్ఫార్మెన్స్ మానిటరా? సో మనకి డిస్క్ క్లీనప్ ని యూజ్ చేసుకొని అన్నెసెసరీ ఫైల్స్ ని క్లీన్ చేయొచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ కాంపోనెంట్ స్టోర్స్ డిలీట్ ఫైల్స్ టెంపరరీ? సో ఏ కాంపోనెంట్ అనేది డిలీట్ అయిపోయిన ఫైల్స్ ని టెంపరరీగా స్టోర్ చేస్తుంది? డౌన్లోడ్సా, క్లిప్ బోర్డా, రీసైకిల్ బిన్నా, క్యాషియా? సో రీసైకిల్ బిన్ లో మనకి పర్మనెంట్ డిలీట్ అయిపోయిన ఫైల్స్ అన్ని టెంపరరీగా స్టోర్ అవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్. విచ్ కీ ఓపెన్స్ ద స్టార్ట్ మెనూ? ఏ కీ అనేది స్టార్ట్ మెనూని ఓపెన్ చేస్తుంది? కంట్రోలా, ఆల్టా, విండోస్ కీయా, షిఫ్టా? సో విండోస్ కీ అనేది ఓపెన్ చేస్తుంది స్టార్ట్ మెనూని. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ విండోస్ టూల్ మేనేజెస్ ఇన్స్టాల్డ్ హార్డ్వేర్ డివైసెస్? సో ఏ ఒక విండోస్ టూల్ అనేది ఇన్స్టాల్డ్ హార్డ్వేర్ డివైసెస్ ని మేనేజ్ చేస్తుంది? రిజిస్ట్రీ ఎడిటర్, డివైస్ మేనేజర్, సర్వీసెస్, టాస్క్ షెడ్యూలర్? సో మనకి డివైస్ మేనేజర్ అనేది యూజ్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ షార్ట్ కట్ లాక్స్ యువర్ విండోస్ కంప్యూటర్? ఏ షార్ట్ కట్ అనేది లాక్ చేస్తుంది విండోస్ ని? విండోస్+L, కంట్రోల్+L, కంట్రోల్+L, విండోస్+K? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విండోస్+L. నెక్స్ట్ వన్. విచ్ ఫ్యూచర్ ఎన్క్రిప్ట్స్ అన్ ఎంటైర్ విండోస్ డ్రైవ్? ఏ ఒక ఫ్యూచర్ అనేది ఎంటైర్ విండోస్ డ్రైవ్ ని ఎన్క్రిప్ట్ చేస్తుంది? వన్ డ్రైవా, బిట్ లాకరా, డిఫైండర్, రెడీ బూస్ట్? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బిట్ లాకర్. నెక్స్ట్ వన్. విచ్ విండోస్ అప్లికేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింపుల్ డ్రాయింగ్? సింపుల్ డ్రాయింగ్ పర్పస్ గా మనం ఏ ఒక్క విండో అప్లికేషన్ ని యూజ్ చేస్తాము? పెయింటా, వర్డ్ ప్యాడా, నోట్ ప్యాడా, స్నిప్పింగ్ టూలా? సో మనం పెయింట్ ని యూజ్ చేస్తాము. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద సింపుల్ డ్రాయింగ్. నెక్స్ట్ వన్. విచ్ షార్ట్ కట్ ఓపెన్స్ ద రన్ డైలాగ్ బాక్స్? ఏ షార్ట్ కట్ కీని యూజ్ చేసుకొని మనం రన్ డైలాగ్ బాక్స్ ని ఓపెన్ చేయొచ్చు? విండోస్+R, కంట్రోల్+R, విండోస్+Q, ఆల్ట్+R? సో మనం విండోస్+R ని యూజ్ చేసుకొని రన్ డైలాగ్ బాక్స్ ని
ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ విండోస్ ఫ్యూచర్ రీస్టోర్స్ ప్రీవియస్ సిస్టమ్ సెట్టింగ్స్? ఏ విండో ఫ్యూచర్ అనేది ప్రీవియస్ సిస్టమ్ సెట్టింగ్స్ ని రీస్టోర్ చేస్తుంది? డిస్క్ క్లీనప్, సిస్టమ్ రీస్టోరా, డిస్క్ మేనేజ్మెంటా, బ్యాకప్ హిస్టరీ? సో మనకి సిస్టమ్ రీస్టోర్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ సిస్టమ్ సెట్టింగ్స్ ని రీస్టోర్ చేస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ అప్లికేషన్ ఈజ్ యూజ్డ్ టు ఎడిట్ ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్? ఏ అప్లికేషన్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్ ని ఎడిట్ చేయడానికి యూజ్ అవుతుంది? పెయింటా, వర్డ్ ప్యాడా, నోట్ ప్యాడా, క్యాలిక్యులేటర్? సో మనకి నోట్ ప్యాడ్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్స్ ని ఎడిట్ చేయడానికి యూజ్ అవుతుంది. Which Windows version introduced the start menu after Windows 8? So Windows Vista, Windows XP, Windows 10, Windows 7. So option C is the correct answer, Windows 10. Which Windows utility checks a hard disk or disk for errors? Disk cleanup, CHK, DSK, defrag, disk part. సో వీటన్నిటిలో ఏది యూజ్ అవుతుంది? సో మనకి సిహెచ్కే డిఎస్కే అనేది యూజ్ అవుతుంది ఈ విండోస్ యూటిలిటీ చెక్ పర్పస్ కోసం. నెక్స్ట్ వన్, విచ్ షార్ట్ కట్ డిస్ప్లేస్ ద డెస్క్టాప్? ఏ షార్ట్ కట్ అనేది డెస్క్టాప్ ని డిస్ప్లే చేస్తుంది? విండోస్ ప్లస్ డి, విండోస్ ప్లస్ ఎస్, విండోస్ ప్లస్ సి, కంట్రోల్ ప్లస్ డి? మనకి విండోస్ ప్లస్ డి అనేది డిస్ప్లే చేస్తుంది డెస్క్టాప్ ని. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ విండోస్ ఫ్యూచర్ స్టోర్స్ ఫైల్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్? ఏ ఒక విండోస్ ఫ్యూచర్ అనేది ఫైల్స్ ని స్టోర్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ క్లౌడ్ లో? హైపర్ వి, వన్ డ్రైవ్, డిఫెండర్, రిజిస్ట్రీ? సో వన్ డ్రైవ్ అనేది మనకి ఫైల్స్ ని స్టోర్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ క్లౌడ్ లో. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ మెను అపియర్స్ వెన్ రైట్ క్లికింగ్ అండ్ ఆబ్జెక్ట్? ఏ మెను అనేది రైట్ క్లికింగ్ చేస్తే ఆబ్జెక్ట్ లైక్, సో మనం ఒక ఆబ్జెక్ట్ రైట్ క్లిక్ చేస్తే మనకి ఏ మెను అనేది అపియర్ అవుతుంది? మెయిన్ మెనువా, కాంటెక్స్ట్ మెనువా, రిబ్బన్, క్విక్ మెను? మనకి కాంటెక్స్ట్ మెను అనేది ఓపెన్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ విండోస్ అప్లికేషన్ క్యాప్చర్స్ స్క్రీన్ షాట్? పెయింటా, క్యాలిక్యులేటర్, స్నిప్పింగ్ టూలా, వర్డ్ ప్యాడా? సో మనకి స్నిప్పింగ్ టూల్ అనేది స్క్రీన్ షాట్ ని క్యాప్చర్ చేస్తుంది విండోస్ మీద. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ షార్ట్ కట్ ఓపెన్స్ విండోస్ సెట్టింగ్స్? ఏ షార్ట్ కట్ అనేది విండోస్ సెట్టింగ్స్ ని ఓపెన్ చేస్తుంది? విండోస్ ప్లస్ ఐ, విండోస్ ప్లస్ పి, కంట్రోల్ ప్లస్ ఐ, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎల్? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విండోస్ ప్లస్ ఎల్. నెక్స్ట్ వన్, which Windows tool is used to manage disk partition? సో డిస్క్ మేనేజ్మెంటా, లేదు అంటే టాస్క్ మేనేజరా, రిసోర్స్ మానిటరా, సర్వీసెస్? సో మనకి డిస్క్ మేనేజ్మెంట్. డిస్క్ పార్టీషన్స్ ని మేనేజ్ చేయడానికి విండోస్ మీద ఏ టూల్ ని యూజ్ చేస్తాం? డిస్క్ మేనేజ్మెంట్ ని యూజ్ చేస్తాం. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, విచ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ విండోస్ ఎక్స్క్యూటబుల్ ఫైల్స్? సో ఏ ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ని మనం కామన్ గా యూజ్ చేస్తాము విండోస్ మీద ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ గా? సో డాట్ డాక్యుమెంట్స్ ఆర్ ఈఎక్సి, జేపీజీ, పీపీటీ? డాట్ ఈఎక్స్డి ని యూజ్ చేస్తాం. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, విచ్ ఫ్యూచర్ ప్రొటెక్ట్స్ విండోస్ ఫ్రమ్ మాల్వేర్? సో మాల్వేర్ నుంచి ఏ విండోస్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది? విండోస్ డిఫెండర్, వర్డ్ ప్యాడ్, పెయింట్, రిజిస్ట్రీ? విండోస్ డిఫెండర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ షార్ట్ కట్ స్విచెస్ బిట్వీన్ ఓపెన్ అప్లికేషన్? ఏ షార్ట్ కట్ అనేది స్విచ్ అవుతుంది ఓపెన్ అప్లికేషన్స్ మధ్య?
అంటే ఆల్రెడీ మనం కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాం కదా. సో స్విచ్ అవ్వాలంటే, సో ఇది ఫస్ట్ అప్లికేషన్, సెకండ్ అప్లికేషన్, థర్డ్ అప్లికేషన్. సో ఫస్ట్ అప్లికేషన్ నుంచి థర్డ్ అప్లికేషన్ కి నేను షిఫ్ట్ అవ్వాలి అనుకున్నా, మనం ఏ ఒక్క షార్ట్ కట్ కీని యూజ్ చేస్తాము? కంట్రోల్ ప్లస్ ట్యాబా, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ట్యాబా, షిఫ్ట్ ప్లస్ ట్యాబా, విండోస్ ప్లస్ ట్యాబా? సో మనం ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ని యూజ్ చేస్తాము, ఆప్షన్ బి. విచ్ విండో కాంపోనెంట్ డిస్ప్లేస్ ఇన్స్టాల్డ్ డ్రైవర్స్ అండ్ ఫోల్డర్స్? ఏ ఒక విండోస్ కాంపోనెంట్స్ అనేది మనకి లైక్ డిస్ప్లే చేస్తుంది, ఇన్స్టాల్డ్ డ్రైవర్స్ కానీ అండ్ అలానే ఫోల్డర్స్ కానీ. ఏ కాంపోనెంట్ డిస్ప్లే చేస్తుంది విండోస్ మీద? టాస్క్ బారా, ఫైల్ ఎక్స్ప్లోరరా, సెట్టింగ్సా, కంట్రోల్ ప్యానలా? సో మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ కమాండ్ ఓపెన్స్ కమాండ్ ప్రాంప్ట్? ఏ కమాండ్ ని యూజ్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ ని ఓపెన్ చేయొచ్చు? సిఎండి, ప్రాంప్ట్, డిఓఎస్, షెల్. సిఎండి కమాండ్ ప్రాంప్ట్ కి మనం ఎప్పుడు సిఎండిని యూజ్ చేసుకొని ఓపెన్ చేయొచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సిఎండి. నెక్స్ట్ వన్, విచ్ విండో ఫ్యూచర్స్ ఆర్గనైజ్ ఓపెన్ విండోస్ ఇంటూ లేఅవుట్స్? ఏ ఒక్క విండో ఫ్యూచర్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది ఓపెన్ విండో లేఅవుట్ ని, లేఅవుట్ లోకి? Snap layouts, Aereo Peak, Ready Boost, Search. Option A is the correct answer, Snap layouts. Which Windows utility schedules automatic task? ఏ ఒక్క విండోస్ యూటిలిటీ అనేది ఆటోమేటిక్ టాస్క్ ని షెడ్యూల్ చేస్తుంది? టాస్క్ షెడ్యూలర్, డివైస్ మేనేజర్, ఈవెంట్ వ్యూవర్, సర్వీసెస్. సో టాస్క్ షెడ్యూలర్ ని యూజ్ చేసుకొని మనం ఆటోమేటిక్ టాస్క్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ షార్ట్ కట్ రీఫ్రెష్ ద డెస్క్టాప్? ఏ షార్ట్ కట్ అనేది డెస్క్టాప్ ని రీఫ్రెష్ చేస్తుంది? F4, F2, F5, F8? F5. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ విండో అప్లికేషన్ పర్ఫార్మ్స్ బేసిక్ క్యాలిక్యులేషన్స్? ఏ విండో అప్లికేషన్స్ అనేది బేసిక్ క్యాలిక్యులేషన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది? క్యాలిక్యులేటరా, పెయింటా, వర్డ్ ప్యాడా, మ్యాగ్నిఫైయరా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, క్యాలిక్యులేటర్. Next one, which Windows feature allows creation of multiple desktops? సో ఏ విండోస్ ఫ్యూచర్ అనేది మల్టిపుల్ డెస్క్టాప్స్ క్రియేషన్స్ కి యూజ్ అవుతుంది? టాస్క్ వ్యూవరా, క్లిక్ బోర్డా, సర్చా, ఎక్స్ప్లోరరా? టాస్క్ వ్యూవర్ అనేది మనకి మల్టిపుల్ డెస్క్టాప్స్ ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ కమాండ్ ఓపెన్స్ ద రిజిస్ట్రీ ఎడిటర్? రిగ్రెట్, ఎంఎస్ కాన్ఫిగ్, డిఎక్స్, డయాజ్, జీ, పెడిట్. సో మనకి వీటన్నిటిలో ఏది ఏ కమాండ్ ని యూజ్ చేసుకొని మనం రిజిస్టర్ ని ఓపెన్ చేయొచ్చు? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రిజిక్ట్. విచ్ విండో యూటిలిటీ మేనేజెస్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్? ఏ విండో యూటిలిటీని యూజ్ చేసుకొని మేనేజ్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ ని చేయొచ్చు? టాస్క్ మేనేజర్, పెయింట్, ఎక్స్ప్లోరర్, కంట్రోల్ ప్యానల్? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, టాస్క్ మేనేజర్. నెక్స్ట్ వన్, విచ్ షార్ట్ కట్ ఓపెన్స్ టాస్క్ మేనేజర్ డైరెక్ట్లీ? ఏ షార్ట్ కట్ అనేది టాస్క్ మేనేజర్ ని డైరెక్ట్ గా ఓపెన్ చేస్తుంది? కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డిలీట్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్, కంట్రోల్ ప్లస్ ఎస్కేప్, విండోస్ ప్లస్ ఎస్కేప్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్. విచ్ ఫోల్డర్ స్టోర్స్ డౌన్లోడెడ్ ఫైల్స్ బై డిఫాల్ట్? ఫైల్లో డౌన్లోడ్ అయిన ఫైల్స్ అన్ని కూడా డిఫాల్ట్ గా ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏ ఫోల్డర్ లో? డాక్యుమెంట్స్ లోనా, డెస్క్టాప్ లోనా, డౌన్లోడ్స్ లోనా, పిక్చర్స్ లోనా? సో మనకి డౌన్లోడ్స్ లో ఆటోమేటిక్ ఫైల్స్ అన్ని డిఫాల్ట్ గా డౌన్లోడ్ అయిన ఫైల్స్ అన్ని స్టోర్ అవుతాయి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ విండో ఫ్యూచర్స్ ప్రొవైడ్స్ స్పీచ్ రికగ్నైజేషన్? ఏ విండో ఫ్యూచర్స్ అనేది మనకి స్పీచ్ రికగ్నైజేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది? నరేటర్, స్పీచ్ రికగ్నైజేషన్, మ్యాగ్నిఫైయర్, ఎస్ఏ ఆఫ్ యాక్సెస్? సో మనకి స్పీచ్ రికగ్నైజేషన్ అనేది విండోస్ లో స్పీచ్ రికగ్నైజేషన్ ఫీచర్ ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ విండోస్ యూటిలిటీ డిస్ప్లేస్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్? సో ఏ యూటిలిటీ విండోస్ మీద ఏ యూటిలిటీ డిస్ప్లేస్ అనేది సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేస్తుంది? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎంఎస్ ఇన్ఫో 32. 2.
నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ విండోస్ ఫ్యూచర్ అండ్ లార్జెస్ట్ పార్ట్స్ ఆఫ్ స్క్రీన్. ఏ విండో ఫ్యూచర్ అనేది ఎన్లార్జ్ చేస్తుంది పార్ట్స్ ఆఫ్ ద స్క్రీన్ ని? నరేటరా, మ్యాగ్నిఫైయరా, క్యాలిక్యులేటరా, డిఫెండరా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మ్యాగ్నిఫైయర్. నెక్స్ట్ వన్ విచ్ షార్ట్ కట్ రీనేమ్స్ ఏ సెలెక్టెడ్ ఫైల్. ఏ షార్ట్ కట్ అనేది రీనేమ్ చేస్తుంది సెలెక్ట్ చేసిన ఫైల్ ని? F2, F1, F7, F11. సో F2 అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. Which windowed application records system events? Event viewer, file explorer, task scheduler, registry editor. So option A is the correct answer, event viewer. Which window utility configures a startup option? ఏ విండో యూటిలిటీ అనేది కాన్ఫిగర్ చేస్తుంది స్టార్టప్ ఆప్షన్ ని అని అడుగుతున్నారు. MS కాన్ఫిగర్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విచ్ విండోస్ వర్షన్ ఇంట్రడ్యూస్డ్ వెడ్జెట్స్ ని లైక్ వెడ్జెట్స్ అనేది ఉంటాయి కదా, సో ఇవి ఏ వర్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది వెడ్జెట్స్ ని? విండోస్ ఎక్స్పీ, విండోస్ 11, విండోస్ విస్తా, విండోస్ 8. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విండోస్ 11. నెక్స్ట్ వన్ విచ్ షార్ట్ కట్ ఓపెన్స్ టాస్క్ వ్యూవర్. ఏ షార్ట్ కట్ అనేది మనకి టాస్క్ వ్యూవర్ ని ఓపెన్ చేస్తుంది? విండోస్ ప్లస్ ట్యాబా, ఆల్ట్ ప్లస్ ట్యాబా, కంట్రోల్ ప్లస్ ట్యాబా, విండోస్ ప్లస్ టీనా? మనం విండోస్ ప్లస్ ట్యాబ్ ని యూజ్ చేస్తాం టాస్క్ వ్యూవర్ ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ వన్ విచ్ విండోస్ ఫ్యూచర్ ఆటోమేటికల్లీ అప్డేట్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఏ ఒక్క విండో ఫ్యూచర్ అనేది ఆటోమేటిక్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ని అప్డేట్ చేస్తుంది? విండోస్ అప్డేటా, డివైస్ మేనేజరా, కంట్రోల్ ప్లానరా, టాస్క్ షెడ్యూలరా? సో విండోస్ అప్డేట్. నెక్స్ట్ వన్ విచ్ ఫోల్డర్ కంటైన్స్ యూజర్ క్రియేటెడ్ డాక్యుమెంట్స్ బై డిఫాల్ట్. మ్యూజికా, వీడియోసా, డాక్యుమెంటా, పబ్లికా? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, డాక్యుమెంట్స్. నెక్స్ట్ వన్ విచ్ షార్ట్ కట్ ఓపెన్స్ ఇమోజీ ప్యానల్ ఇన్ విండోస్. విండోస్ లో ఇమోజీ ప్యానల్ ని ఓపెన్ చేసేది ఏ షార్ట్ కట్ అని అడుగుతున్నాడు. సో మనకి విండోస్ ప్లస్ డాట్ అనేది ఇమోజీ ప్యానల్ ని విండోస్ లో ఓపెన్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ విచ్ విండోస్ అప్లికేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్. సో ఏ ఒక్క అప్లికేషన్ అనేది బేసిక్ వర్డ్ ప్రాసెసింగ్ యూజ్ అవుతుంది? పెయింటా, వర్డ్ ప్యాడా, క్యాలిక్యులేటరా, నోట్ ప్యాడా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, వర్డ్ ప్యాడ్. నెక్స్ట్ వన్ విచ్ విండోస్ యాక్సెసిబిలిటీ ఫ్యూచర్ రీడ్స్ టెక్స్ట్ అలౌడ్. narrator, magnifier, sticky keys, filter keys? Option A is the correct answer, narrator. Next one which Windows utility monitors CPU, memory and disk uses in real time. సో ఏ ఒక్క యూటిలిటీ అనేది రియల్ టైంలో మానిటర్స్ ని, సిపియూస్ ని అండ్ అలానే మెమరీస్ ని, డిస్క్ యూజెస్ ని రియల్ టైంలో ఏది మానిటర్ చేస్తుంది? రిజిస్ట్రీ ఎడిటరా, రీసోర్స్ మానిటరా, క్యారెక్టర్ మ్యాపా, డిస్క్ క్లీనప్పా? సో మనకి రీసోర్స్ మానిటర్ అనేది సిపియూస్ ని, మెమరీస్ ని, డిస్క్ యూజెస్ ని రియల్ టైంలో మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మీకు ఎలాంటి టాపిక్ మీద కంటెంట్ కావాలి అనేది కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేసిన ప్రతి టాపిక్ మీద నేను మీకు డీటెయిల్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ.